కడప వైసీపీ నేత అంజాద్ బాషా ఇంటి ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. అంజాద్ బాషా అనుచరుడు ఇబ్రహీం మియా 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టాడని మహిళలు ఆరోపించారు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే అంజాద్ బాషా విడిపించి తీసుకెళ్లారని కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం చేయమని అంజాద్ బాషా ఇంటి వద్దకు వెళ్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆవేదన చెందారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ పోయినారు కదా, పోలీస్ స్టేషన్ ఉండేది ఎందుకు? న్యాయం చేసేదానికి కదా. ఈ 2016లో అలా అమౌంట్ ఇచ్చినారంట, 48 లక్షల వరకు ఇచ్చినారంట. మాకు 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చి పేపర్లు బాండ్ పేపర్లు రాసిచ్చినారు. మళ్ళీ తిరిగి రాసిస్తా అన్నారంట, అది రాపిచ్చి చింపేసినారంట. నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడినారు. మా మీద చేయి చేసుకోవడానికి చూసినారు, మా అక్కను కొట్టడానికి కూడా వచ్చినాడు. మా వాళ్ళు చేయి చేసుకున్నారు. పోయి మా మీద మళ్ళీ మేము ఆడవాళ్ళని కొట్టినామని కేసు పెట్టినారు. మాకు డబ్బులు ఇచ్చిపోయినా అని 30 లక్షల వరకు మేము డబ్బులు ఇచ్చినామని చెప్తాండ్రు. మేము కేసు పెడితే అక్కడికి వచ్చి మమ్మల్ని ఒక్క మాట కూడా ఏమైంది ఏమని ఒక్క మాట కూడా రాలేదు. పోలీస్ స్టేషన్ మాట్లాడుకొని ఆయన బయట తొడగచ్చుకున్నారు. ఒక్కరి మీద కేసు పెడితే ఇంతమంది ఎందుకు వచ్చినారు? మేము ఏ రోజు బయట నుంచి మాట్లాడడం కాదు. మేము మీ అనే వ్యక్తికి మీద కేసు పెడితే 5 మంది ఆడలైనా ఎందుకు ఏం జరిగింది, ఎందుకు అంజద్ బాషా కానీ మిగతా వాళ్ళందరూ వచ్చినారు. ఒక్కరన్నా వచ్చి అడిగినారా? అందరూ ఆయనకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? మేము ఏం అన్యాయం చేసామా? మాకు న్యాయం జరగాల. ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పకుండా మా అన్న అనేవాడు 10 మంది 20 మంది దగ్గర లెక్కెత్తవయ్యి అతను బొక్కన పెట్టాడు సార్. వాడు ఈ పొద్దు మాకు ఏమీ తెలియదు, నేను ఇవ్వనంటే ఇవ్వను, నేను లేదంటానా మీరు లేదని చెప్పుకోండి అంటున్నాడు సార్. అంజద్ బాషా గారు వచ్చి వాని తరపున మాట్లాడినాడు. మేము కూడా ఉన్నాం కదా ఆడవాళ్ళము, మమ్మల్ని కూడా ఎందుకమ్మా ఏం జరిగిందమ్మా అని ఒక్క మాట అన్న అడగాలి కదా. ఆయన తోడుకొని వచ్చినాడు బయటికి.